సిపిఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరు లేడీ డాన్ కామాక్షిని అరెస్ట్ చేశారు. ఇక కేసు విచారణలో పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. గంజాయి రవాణా, చోరీలు, ఇతర నేరాలకు సంబంధించిన ముఠాకు లీడర్గా కామాక్షి ఉన్నారు. గంజాయికి వ్యతిరేకంగా ఉన్నారని పెంచలయ్యను కామాక్షి గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, టూ టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టౌన్ సిఐ గారు దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు కేసు టేకప్ చేస్తారు. మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ గాంజాయి విషయంలో తాగేవాళ్ళైనా సరే, అమ్మేవాడైనా సరే, అతను పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మా జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి సూచనల మేరకు, అలాగే ఐజీ గారి సూచనల మేరకు ఈ గాంజాయి విషయంలో, రౌడీయిజం విషయంలో జీరో టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. నిందితులు ఎటువంటి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి మీద రౌడీయిజం అయితే జీరో టాలరెన్స్ అని ఒక పాలసీ పెట్టుకున్నాం. అలాగే నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే, ఈ గాంజాయి ఎవరైతే అడిక్ట్ ఉన్నారో, ఇక టౌన్లో డీ అడిక్షన్ సెంటర్ ఉంది, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరికీ డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తాం. చక్కగా ఒక మంచి పౌరులాగా, బాధ్యత గల పౌరులాగా తయారై మళ్ళీ బయటకు వస్తారు. ఈ గాంజాయి మత్తు నుంచి యువత బయటికి రావాలి, ఈ నేరాలకు పాల్పడే ఒక ప్రవృత్తి నుంచి కూడా బయటికి రావాలని చెప్పి మీ 2 రోజుల క్రితం పెంచలయ్యను 9 మంది కత్తులతో పొడిచి చంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నారని అనుమానంతో పెంచలయ్యను ముఠా సభ్యులతో కలిసి కామాక్షి హత్య చేయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నెల్లూరు బోడిగాని తోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు చేసి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు.